మాస్కా దాస్ విశ్వక్సేన్ టాలెంటెడ్ డైరెక్టర్ కృష్ణ చైతన్య కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ డ్రామా మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. భారీ అంచనాలతో మే 31వ తేదీన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా చూడకుండా రివ్యూలు ఇచ్చినట్టుంది. ఫస్ట్ హాఫ్ రివ్యూ సెకండ్ హాఫ్ జరుగుతున్నప్పుడే రాశారు. మరి థియేటర్స్ లో పాస్ బటన్ ఉంటుందా అన్నది అర్థం కావట్లేదు. దయచేసి సినిమా చూసే రివ్యూ రాయమని మనవి. ఈ సినిమాకు ఉదయం 6 గంటలకు కూడా రివ్యూలు రాశారు. అవన్నీ నిన్ననే రాసి ఉదయం పోస్ట్ చేసినట్టున్నారు. రివ్యూలకు రేటింగ్లు కూడా ఒకరిని చూసి ఒకరు వేస్తున్నట్లు ఉంది. థియేటర్స్ కు 2 నెలల తర్వాత జనాలు వచ్చారని అర్థం చేసుకోవాలి. మంచి సినిమా ఇస్తే ఆడియన్స్ థియేటర్స్ కు వచ్చి చూస్తామని మరోసారి నిరూపించారు. కథా నేపథ్యం కొత్తగా ఉందని, ఎమోషనల్ సన్నివేశాలు కట్టిపడేశాయని ప్రేక్షకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించిన కథానాయకుడు విశ్వక్సేన్, దర్శకుడు కృష్ణ చైతన్య తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా హీరో విశ్వక్సేన్ మాట్లాడుతూ, తెలుగు ప్రేక్షకులు థియేటర్లలో సినిమాలను ఆదరించడంలో ఎప్పుడూ ముందుంటారు. దేశంలోనే వసూళ్ల పరంగా మనం ముందున్నాం. అయితే కొన్ని రోజులుగా థియేటర్ల దగ్గర సందడి లేదు. కొంత విరామం తర్వాత మళ్లీ మా సినిమా కోసం ప్రేక్షకులు థియేటర్ల బాట పట్టడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. సినిమా చూసి నిజాయితీగా రివ్యూ ఇవ్వడంలో తప్పులేదు. కానీ కొందరు సినిమా చూడకుండానే రివ్యూ రాస్తున్నారు. మరికొందరైతే కావాలని నెగిటివ్ రివ్యూలు రాస్తున్నారు. అలాంటి రివ్యూలను పట్టించుకోకుండా ఎందరో ప్రేక్షకులు సినిమాలు చూడటానికి ముందుకొస్తున్నారని అన్నారు. గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇలా విశ్వక్సేన్ సినిమాల ఎంపిక వైవిధ్యంగా ఉందని, ప్రశంసలు రావడం ఆనందంగా ఉందని, ఇక ముందు కూడా ఇలాగే ప్రేక్షకులకు కొత్తదనం ఉన్న సినిమాలను అందిస్తానన్నారు. సినిమాకి వస్తున్న స్పందనతో చాలా హ్యాపీగా ఉన్నామని, త్వరలోనే మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహిస్తామన్నారు. ఫైనల్ గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ అందుకుంది. ఇక ఈ సినిమా చూసిన ప్రేక్షకులందరూ విశ్వక్సేన్ యాక్టింగ్ చాలా బాగుందని అభినందిస్తున్నారు. అలానే ఈ సినిమాకు త్వరలోనే సీక్వెల్ రాబోతోందని గుడ్ న్యూస్ బయటకు రావడంతో విశ్వక్సేన్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.